మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా నలుగురు కొడుకులు అంట ఒక ముసలామకు 80 సంవత్సరాలు ఉంటుంది. ముసలామె ఎట్లా చూసుకోవాలి, మహారాణి లెక్క చూసుకోవాలి. నలుగురు కొడుకులా, కానీ ఏం చేసిరు ఎరికేనా? నలుగురు కొడుకుల 2 కొడుకులు అంట అమ్మ చిన్న పనుంది బయటకు పోదామని చెప్పారంట. మాట మాట్లాడుతుంది కానీ నడవరాదంట, పక్షవాతం వచ్చిందంట ముసలామకు. కాలు రెక్కలు పడిపోయినాయంట, మాట అయితే మాట్లాడుతుంది కానీ ఏడికి పోదాం బిడ్డ అంటే దాకానకు పోదాం పని చెప్పారట. సరే అనుకొని ఆమె తలకాయ చూపించారు, చక్కగా తీసుకుపోయారంట. ఏడేసి ఎరికేనా చక్కగా పాడుపడ్డ బావి ఉంటుంది కదా, నీళ్ళున్న బాయిలో కొనిపోయి నీళ్ళున్న బాయిలు ఎత్తేసి వచ్చిరంట. కథం ముసలి బత్తదా ఇక. సో ఒంటిళ్ళు వచ్చారని ఏ చెప్తారు కొట్టాలి చెప్పురు. ఇక నలుగురు కొడుకులు నెలకొక్కనిటి కాడ తింటుందంట. అయితే ఈ లుచ్చద వంతుకు వచ్చిందట ఒక లుచ్చకు. ఆ లుచ్చ వంతుకు రాగానే వాడు చెప్పిండట, ఈయన చెప్పిన సన్నా చేసింటాడు, కర్మజాలి కనుక ముసలి మీ ఇంట్లో కాలం చేస్తే మీరు ఇల్లిసి పెట్టిపోవాలని చెప్పిరట. అమ్మర కొడుక, నా వంతుకు వచ్చింది, ముసలిది సస్తట్టే ఉంది ఈ నెలల, ఏం చేయాలి, ఎట్టని చేసి ముందుగానే కథం పట్టాలి అనుకొని ఇంకో అన్నకాడికి పోయిండు. అన్నో తమ్ముడు ఇంకో లుచ్చకాడికి పోయిండట. నేను గిల్ల లుచ్చలే అని పిలిస్తే ఇక ఆయన కాడికి పోయినట. పోయి ఏంద్రా నా కాడికి వచ్చినామంటే అమ్మ దగ్గర పడ్డదన్న, ఏం చేద్దాం మరి, ఏం లేదు పుసుకున్న కర్మదా వచ్చింది అనుకో, మనం అంటే ఇంగ్లీష్ పెట్టాలంట, మరి ఏం చేద్దామంటే చంపేదామంటే చంపేదాం అనుకున్నట. ఎట్ట చంపుదాం రా అంటే ఎట్టే ఉంది, ఎట్ట కూర్చున్నా కానీ బయటపడతాం, చక్కగా జర ఓళ్ళు చూడనప్పుడు కొనబోయి ఆ పక్క పోయి బావి ఉంది కదా, ఆ బాయిలక ఎత్తేసి అప్పుడే కొద్దాంపా అని చెప్పిరట. సరే అనుకుని ఆడ తలకాయ అయిపోయినాడు, ఆడ దిగసేటోడు ఉన్నట్టుంది. ఇద్దరు కలిసి తీసుకొని పోయి ఆ నీళ్ళు పుల్లు నీళ్ళు నేట ఆ నీళ్ళున్న బాయిలు ఎత్తేసి సపరేట్కి వెళ్ళి వచ్చి మా అమ్మ అవుపడతలేదు అని పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినట్టు. ఇంటి పిల్లల లెక్క చెప్పురి గిసవంటి లుచ్చల్ని ఎట్టగొట్టాలి చెప్పురిగా. నలుగురు కొడుకులు పుడితే ఆరి రోగు తప్పిన కొడుకులారా, నలుగురు కొడుకులు పుడితే నెలకు ఒకరు ఇంత వాళ్ళ పిల్లలు తినే పోవాలి, ఇంత బో పెడితే ముసలి బుక్కడి తిని సపరేట్గా ఇంటి ముందర కూస్తుంది. 80 ఏళ్ళ ముసలామె ఇంటి ముందర వింటే అదో సంతోషం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఈ కాలం పాడైపోను 50 ఏళ్ళు దాటిలోపే చచ్చిపోతుంది జనాలు, ఓటు బతికే కాలం లేదు. అసలు వంటిది 80 ఏళ్ళు బతికిందంటే దేవత లెక్క చూసుకోవాలి. వీళ్ళు ఏం చేసిరు, దేవత లెక్క కాదు, మరీ రాక్షసంగా తయారై ఏకంగా పోయి నీళ్ళున్న బావిలో నువ్వుకేసి చంపేసి వచ్చిరంట. తల్లిని బావిలో నువ్వు తోసేసి చంపిన కుమారులు 80 ఏళ్ళ వృద్ధురాలికి పక్షవాతం, కదలలేని స్థితి అంటాం అది. 2 కుమారుల ఘాతకం అరెస్ట్ చేసినట్టు. 2 లోపడేసి ఈ ఏమంటారు కదా, ఈరమ్మ పడాలి ఒక్కొక్కది. ఆమె వారికి కన్న తల్లి, వయసు 80 ఏళ్ళు, పక్షవాతంతో బాధపడుతూ కదలేని స్థితిలో ఉంది. ఆ మూఢనమ్మకాన్ని ఎవరైనా నూరిపోశారో లేదంటే వారి మనసులో పెట్టిందో ఏమో కానీ, ఒకవేళ ఆమె ఇంట్లోనే చనిపోతే ఇంటిని వదిలిపెట్టవలసి వస్తుందని 4 కుమారుల్లో 2 కుమారులు అనుకురంట. ఆమెను తీసుకెళ్లి బావిలో పడేసి చంపేశారు. హతిరాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎల్లబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ 80 సంవత్సరాలు అనారోగ్య సమస్యతో ఇంటి దగ్గరనే ఉంటుంటే ఈ మోతవర్ల పేరు ఏం పేరు, ఒక కొడుకు పేరు ఏం పేరు, ఇక్కడ వాయిడ్ దిగేసేటోడు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 5 తారీఖున కుమారుల్లో 2 నూనె సమ్మయ్య, నూనె శ్రీనివాసు ఒక చోట కలిసి మాట్లాడుకున్నారు. ఆ 2 కలిసి తల్లిని తీసుకెళ్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశారు. అనంతరం తల్లి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరంట. మళ్ళీ చంపింది ఇలవంతే, మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేది ఇలవంతే. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు కదా. చిన్న ఎంక్వైరీకి వీళ్ళకి వచ్చారంట. వీళ్ళకి రాగానే వీళ్ళు ఎంతో కొంత తెలియదా, వీళ్ళు పెట్టేది ఏది అయినా కానీ ఊరోళ్ళకి మనకంటే ముందుగల్లా ఊరోళ్ళకి పట్టి ఉంటుంది. ఊరోళ్ళని అడిగారంట, ఎట్టెట్ట లెక్క ఏం కథ అంటే 2 కొడుకులు మంచివాళ్ళే కానీ 2 కొడుకులే పక్క లంగలయ్యా, ఎప్పుడు చూసినా ముసలిదానికి కొట్టేది తిట్టేది, మరి వాళ్ళు ఏమో చేసినట్టు కొడుతుని పాడైపోను, నిన్నటి దాకా ఉండే ముసలి ఎక్కడ పోతుంది అని అన్నారట. అనగానే చిన్న కొడుకుల కాడికి పోయిరంట. కొడుకుల కాడికి పోయి, అయ్యా సమ్మయ్య వెంకటేశ చెప్పు మీ అమ్మ ఎక్కడ పోయిందంటే మాకు తెలియదు సార్ ఎక్కడ పోయింది అన్నారు. మర్యాద చెప్తారా చెప్పరా, మీరే ఏదో చేసినట్టు మాకు అనుమానం కొడుతుంది, మేము కనుక బరాబర్గా ఎంక్వైరీ చేసి అంటే ఒక్కొక్కరిని విమానం మొత్తం మోస్తుంది అనుకుంటే మర్యాద చెప్పురని చెప్పిరట. అమ్మర కొడుక పోలీసుల దెబ్బలు ఎట్టుంటాయి ఎరికే వాళ్ళకు, నా వల్ల కాదు అనుకొని చెప్పిరట. సార్ గట్ట కాదు, మా అమ్మ మా ఇంటనే కాలం చేస్తే ఇల్లిసి పెట్టవలసి వస్తుందని చెప్పిరు, మాకు వైద్యుడు చెప్పిండు, సిద్ధాంతి చెప్పిండు, మాకు ఇక నమ్మకంతో పాడే మా ఇంటి చేస్తే బాగుండదు అనుకొని మేమే కొనబోయి మా అమ్మ జాబ ముందుకు కొనబోయి బాయిలేసి వచ్చినామని చెప్పిరట. వీళ్ళని కుమారులు అని ఇచ్చారు పేపర్లో. కుమారులు ఎట్టయితే చెప్పు, ఎమినోళ్ళు అనియాలి వీళ్ళ పేర్లు, ఎమినోళ్ళు అనియాలి. ఎమినోడు కూడా జరంత ఆలోచిస్తారేమో, పాడైపోను గంత అధ్వానంగా తయారయ్యారి. తన కడుపులో ఉడితిరి మిమ్మల్ని చిన్నగున్నప్పటి నుంచి సాది పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఎంతో అంత తులమ మాసం వంచి ఆమె చేతగాని సమయంలో బుక్కడి బోవెట్టుర్రా నాయన అంటే
బుక్కడి బువ్వ పక్కకు పెట్టి ఏకంగా కొనవై నీళ్ళున్న బాయిలు ఎత్తేస్తిరి. మీరు నాశనమైపోను. మీరు మనుషులు అంటారా కొనవై లోపలేసిరంట. ఓ ప్రజలారా, జర్ర బమ్మగాని ఈ ఊరోళ్ళు ఈ కర్మదాలు ఇయ్యాలి కాబట్టి ఇంక 6 నెలలకో 7 ఏడాదికో బయటికి వెళ్తే జర నోటి నుంచే ఉపాయం చేయరి. పీతల చెప్పది పల్ల పల్ల అనుకోరి. గిసోని పని చేసే సిగ్గు అనిపిస్తలేదు అని జర తరిమే ఉపాయం చేయరి ఇసం దరిద్రులని.